అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయబలిసి ప్రతి ఒక్కళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు సిబిఎన్ కంటే ముందు నీ ప్రభు నిన్నే పిలుస్తాడేమో ఒక్కసారి ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. మరి నీ ప్రభువు నీ కోసం నువ్వు చాలా కష్టపడి ఎందరినో కాలుతో తొక్కి పట్టుకున్నావు, తొక్కి నొక్కేశావు కదా. సో ఆయనకు నీ మీద ఉన్న ప్రేమ ఎంత ఎక్కువ ఉంటుందో కదా. మరి నిన్ను చూడాలి అని అనుకొని నిన్ను పిలిపిస్తే ఇప్పటికైనా తమరు మరణం లేనివారని భావించి దాచి దానిని సొమ్ముతో ఎలా మీతో తీసుకువెళ్ళాలో కాటల్ కస్టడీ చేయండి. మీరు ఏమైనా కానీ మనం ఎలా చేయాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేది తెలియదు. ఏదైనా ఆయనకు వయసు ఎక్కువైపోయింది, ఆయన ఇంకా ఉన్నాడా, ఇంకా పోకుండా ఉన్నాడా, ఆయన మాటలు వినపడకూడదు, ఆయన బాగు చేయకూడదు, నేనే బాగుండాలి, నేనే రాష్ట్రంలో ఉండాలి అని అనటానికి ఎంతవరకు సహజం ఒకసారి చెప్పండి. ఒకరిని అనే బదులు ముందు నీది తమరిది అనుకుంటే తమరి ఆలోచించుకున్న మంచిది. ఒకరు ఎప్పుడు పోతారా అనేది ఆలోచించుకోకూడదు. ఒక చెడు ఆలోచనలు నీళ్ళున్నాయి. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదంతా చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తనలు, ఏ ఒక్క మంచి ప్రవర్తన కూడా లేదు. ఎప్పుడు చెరుపు చేద్దామా, ఎప్పుడు మనం బాగుపడదామా, ఎప్పుడు దోచుకుందామా, ఎప్పుడు తిందామా అనే ఆలోచన ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ప్రజలను సోమరితనం పెంచే విజన్ మీది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. సోమర్థనం చేసే విజనేమో జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ప్రజలకు జీవన ప్రమాణం పొందే విజనేమో నారా చంద్రబాబు నాయుడు గారికి ది. మరి ఈయనకు ఎంత తేడా ఒక్కసారి ఆలోచించండి. ఆయన విజన్ ఏంటి, ఈయన విజన్ ఏంటి? ఆయనేమో ప్రజలు సోమర్థనం చేస్తూ గాలికి తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుకుంటూ ఎవరేం చేయాలా, ఎవరేమనాలా అనేది వాళ్ళ విజన్. ఈయన విజన్ ఏమిటే, ఈయన రాష్ట్ర ప్రజలను ఎలా అభివృద్ధిలోకి రావాలి, ఒక పేదవాడిని ఎలా బయటికి రావాలి, ఒక పేదవాడిని ఎలా బలపరచాలి, ఎలా బాగు చేయాలి, మన రాష్ట్ర అభివృద్ధి ఎలాగుంది, రాష్ట్రం ఎలా నడిచింది 5 సంవత్సరాలు, ఆ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, జనాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది ఆయన విజన్. ఈయనకి ఎంత తేడా ఒక్కసారి చెప్పండి. ఆయన పనితనం తంటేను. అందుకే శరపుకురా చిడేవు అంటారు పెద్దలు. ఏదైనా ఇంకొక సామెత, ఇల్లు కడితే 70 ఏళ్ళు ఉంటుంది. మరి 70 ఏళ్ళు మనం ఉంటామా? అలాగని ఇల్లు కట్టుకోకుండా ఉంటామా? కాదు కదా. ఏమో ఇల్లు ఉండాల్సిందే, ఇల్లు కట్టుకోవాల్సిందే. ఇల్లు కట్టుకోవటం మానుకోకుండా ఉండం కదా. ఎవరికైనా అలా ఉంటుంది. ఒక పనికిమాలిన ఆలోచనలో, ఒక పనికిమాలినతనం ఆలోచించుకుంటే రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నారు, రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఎవరు ఏ పరిపాలన చేశారా, ఎవరు ఏ విధంగా చేశారా అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తుంటారు. ఇటువంటి విజన్ ఆలోచనలు, ఇటువంటి పనికిమాలిన ఆలోచనలు ఈ రాష్ట్ర ప్రజలు ఎంతోమంది కాలు కింద తొక్కి పట్టుకున్నావు. రాష్ట్ర ప్రజలు భావించే కదా నీకు 11 సీట్లు ఇచ్చింది. ఏమైనా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి. కానీ బయట ఉండి ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టుకొని వాళ్ళతో మాట్లాడుతూ వీళ్ళతో మాట్లాడుతూ ఉంటే ప్రయోజనం ఏమి? కనీసం నీకు ఓట్లేసిన ప్రజలు వాళ్ళ గురించన్నా ఆలోచించి వెళ్ళవయ్యి అంటే అదేంటూ ఏముండదు, అలాగే ఉంటుంది. అంత తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయబలిసి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.